డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన అన్ని చేసేశామని చెప్పట్లేదని, ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని తెలిపారు. ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పదవి తనకు కొత్త కాదని 4 సార్లు సీఎం అయినట్లు గుర్తు చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి మండలి కీలక విషయాలపై చర్చించింది. స్పోర్ట్స్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పీసీ ఘోష్ కమిషన్కు మినిట్స్తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రెవెన్యూ సదస్సులో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ పెట్టి క్లియర్ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభకు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అప్పులు రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం అమరావతిలో సదస్సు నిర్వహించిందన్నారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రశ్నిస్తే చాలు లారీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులకు గురిచేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారన్నారు. నియంత్రణ పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ మేర ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘంగా భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. రేపటితో రైతులందరికీ రైతు భరోసా పూర్తవుతుందని, 9 రోజుల్లో 9,000 కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేశామని తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేతి వృత్తులకు చేయూత పేరిట రాష్ట్ర స్థాయి ప్రదర్శన జరగనుంది. ఈ నెల 25 నుంచి 29 వరకు 5 రోజుల పాటు బీసీ చేతి వృత్తుల కళాకారులు తయారు చేసిన వివిధ వస్తువుల ప్రదర్శన, అమ్మకం నిర్వహించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలు తమ ఫోన్లను ట్యాప్ చేసి తాము ఎవరితో సంభాషిస్తున్నామో, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామో తెలుసుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో వాళ్లపై అభియోగాలు రావడంతో వాళ్ళిద్దరినీ పోలీసులు అరెస్టు చేయబోతున్నారని, క్రిమినల్ కేసును నమోదు చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో పేర్ని నాని, కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమకు అరెస్టు నుంచి ఉపశమనం కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి విమర్శలు చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేటలో జరిగిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నారా లోకేష్ను సీఎం చేసేయాలని సీఎం చంద్రబాబు తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. నాగబాబుకు మంత్రి పదవి కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పి ఇప్పుడు పవన్ రబ్బర్లా మెలికలు తిరుగుతున్నారని విమర్శించారు. నిర్మల్ జిల్లా కుబీర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవికి వెన్నెల సతీష్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా మార్కెట్ అధికారికి అందజేశానని ఆయన తెలిపారు. ఈ నెల 16న కుబీర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం కొలువు తీరిందని, ఇందులో తన ప్రమేయం లేకుండా పేరును చేర్చేశారని చెప్పారు. అలాగే అర్హుడైన తనని కాదని వేరే ఒకరి చైర్మన్ పదవి కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవ్పల్లి
మండలంలో కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం వివిధ ఆరోగ్య పరీక్షలకు వచ్చే గర్భిణీ స్త్రీలకు నెలలో 3 మంగళవారాలు అన్నదానం చేస్తున్నట్లు మైనారిటీ సోదరులు తెలిపారు. కడుపుతో ఉన్న ప్రతి అమ్మకు కడుపు నిండా అన్నం పెట్టి రాబోయే తరంను బలవంతులుగా చేయడమే తమ లక్ష్యమన్నారు. ముస్లిం సోదరులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు అన్నదానం చేయడం ఎంతో పుణ్య కార్యక్రమమని, పవిత్ర రంజాన్ నెలలో ఈ కార్యక్రమం మొదలు పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ యువత పోరుబాట పట్టారు. కలెక్టర్ కార్యాలయం వద్ద యువత పోరులో భాగంగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ కలెక్టర్ విద్యాధరికి వినతి పత్రం అందజేశారు. వైసీపీ యువనేత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. విద్యార్థులను మభ్యపెట్టి మోసం చేసింది, నిరుద్యోగ భృతిని ఇవ్వకుండా ఎందరో నిరుద్యోగుల కడుపు కొట్టారని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి కల్పించడం విఫలమైందని నిరుద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద వందల సంఖ్యలో నిరసన తెలిపారు. గుంటూరు జిల్లాలో గారణ మోసం వెలుగు చూసింది. ఒరిజినల్ పత్రాలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేశాడు ఓ మోసగాడు. తప్పుడు జీపీఏ పత్రాలను చూపించి ఏకంగా సబ్ రిజిస్టర్నే బురడి కొట్టించినట్లు సెక్రటరీలు తెలిపారు. గుంటూరులో పొలం పెట్టుకుని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నరసరావుపేటలో చేసినట్లు వారు తెలిపారు. పత్రాలు తేడా ఉండడంతో సర్వే సర్టిఫికెట్ ఇవ్వనందుకు ఏకంగా సర్వేయర్ సుభానీపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగానికే ఎవరు పెట్టినట్లు వారు అన్నారు. దీంతో సచివాలయ సెక్రటరీల బదిలీపై వినకొండలో నిరసన ర్యాలీ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో శ్యామ్ ప్రసాద్ బలిదాన్ దివాన్ పురస్కరించుకొని 25,000 మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ సందర్భంగా దేశ సమైక్యత, అభివృద్ధి గురించి ఆరోగ్య దేశంగా మారడానికి మొక్కలు నాటడం జరిగిందన్నారు కేఎస్ రత్నం. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,00,000 మొక్కలు, వేళ్ల నియోజకవర్గంలో 25,000 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పోషించలేనంటూ తల్లి సత్యమ్మను పక్షవాతం ఉన్న తమ్ముడిని ఇంట్లో నుండి గెంట వేసిన ఘటన కలకలం రేపింది. సత్యమ్మ పెద్ద కొడుకు గోవర్ధన్ రెడ్డి ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్లిపోమనడంతో పోలీసులను ఆశ్రయించింది తల్లి సత్యమ్మ. తమ్ముడు మైపాల్ రెడ్డి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది వృద్ధురాలు. గోవర్ధన్ రెడ్డిని పిలిచి మందలించడంతో తల్లి సత్యమ్మను తమ్ముడు మహిపాల్ రెడ్డిని తీసుకుని వెళ్లిపోయాడు. ఎవరైనా తల్లిదండ్రులను కానీ ఇతర ఏ విషయాల్లో గానీ ఇంట్లో నుంచి వెళ్లగొడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు మాల్ విశాఖలో ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి విశాఖ ఆర్కే బీచ్కు చేరువలో హార్టర్ పార్కు వద్ద 13 ఎకరాల భూమిని కేటాయించిందని హైకోర్టు అడ్వకేట్ శివానంద్. అయితే విశాఖపట్నంలో లులు మాల్కు భూ కేటాయింపు అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైందన్నారు. అది ప్రభుత్వ భూమి కాదని ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి అన్నారు. ప్రభుత్వం నామమాత్రపు రుసుముతో ఆ భూములను లులు మాల్కు కట్టబెట్టిందని హైకోర్టు అడ్వకేట్ శివానంద్ ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో సైబర్ నేరగాళ్లు స్థానికంగా కలకలం రేపింది. లైసెన్సులు కట్టాలి అని మేము ఫుడ్ ఆఫీసర్స్, లేబర్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అధికారులమంటూ రాణా చౌదరి అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని కావలిలోకి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బలసా ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సిఐ ఫిరోజ్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఫోన్పే ద్వారా డబ్బులు వేయాలంటూ బెదిరిస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బలాసా ప్రసాద్ వ్యాపారస్తులకు ధైర్యం చెప్పి నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇలాంటి ఫేక్ ఫోన్లు వచ్చినా ఎడల సమిష్టిగా కలిసి ఎదుర్కొందామని తెలిపారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేశారు. సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 5 వలస తాము మానసిక క్షోభకు గురవుతున్నామని తెలిపారు. వాటిని సవరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత 6 ఏళ్లుగా చేస్తున్న కొన్ని శాఖలకు ప్రమోషన్స్ లేవని ఉద్యోగులు చెప్పుకొచ్చారు. 2 నోటిఫైడ్ ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో టీ-న్యాబ్ నార్సింగ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో 30 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టివేశారు. ఎస్టసీ ఫిల్స్ కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక వైజీరియన్తో పాటు 2 లోకల్ పెడ్లర్స్ను అరెస్టు చేశారు. మణికొండలో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా డ్రగ్స్కు దందాకు తెరలేపారు. ముఠా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. మిస్టర్ ఓనేకా, మణికొండకి చెందిన గోపిశెట్టి రాజేష్, వెస్ట్ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. చౌరస్తా సమీపంలోని అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గాంధీ చౌరస్తా ప్రాంతంలో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ కోసం చిరు వ్యాపారులు తమ షాప్లను స్వచ్ఛందంగా తొలగించారు. వేరే చోట తాత్కాలిక స్కెడ్లను నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. నిర్మాణాలు జరుగుతున్న సమయంలో అధికారులు ప్రజాప్రతినిధులు చూసి కూడా షాపులు ప్రారంభించే సమయంలో కూల్చివేయడం ఏంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగనపల్లి గ్రామంలో ఎస్టీ కాలనీలో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు దౌర్జన్యానికి దిగారు. అప్పు కట్టలేదన్న సాకుతో ఇంట్లోని వారందరినీ బయటకు పంపి ఇంటికి తాళం వేశారు. 5 స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. బింగనపల్లి ఎస్టీ కాలనీలో ఉంటున్న పోట్లూరి వెంకటరాజ కుటుంబ అవసరాల నిమిత్తం 5 స్టార్ ఫైనాన్స్ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి 2,50,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత జాప్యం జరిగిందని త్వరలోనే తీర్చేస్తామని వెంకటరాజ వేడుకున్నాడు. అయితే రికవరీ ఏజెంట్లు వెంకటరాజ మాటలను వినకుండా దౌర్జన్యానికి దిగారు. బుగ్గమఠం భూములకు సంబంధించిన వివాదంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఆశించిన ఊరట లభించలేదు. ఈ కేసుకు సంబంధించిన ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్ కేవి విశ్వనాథ్ను, జస్టిస్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్పై అక్కడి డివిజన్ బెంచ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సూచించింది. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్కు వైసీపీ శ్రేణులు వినతి పత్రం అందజేసేందుకు ప్రయత్నించారు. సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయలేదంటూ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డగించే క్రమంలో వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుండి హర్యానాకు తరలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల వద్ద నుండి 120 కేజీల గంజాయి ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత విమానాలపై గగనతల నిషేధాన్ని మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎయిన్ మెన్కు నోటీసు జారీ చేసింది. గతంలో విధించిన ఆంక్షలు జూన్ 23తో ముగియనుండగా దానిని జూలై 23 వరకు పొడిగించింది. భారత్లో రిజిస్టర్ అయి నడుస్తున్న భారత విమానయాన సంస్థలు లేదా ఆపరేటర్లు నిర్వహించే విమానాలకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. సైనిక విమానాలకు సైతం ఇదే రూల్ వర్తించనుంది. కాగా ఉగ్రదాడి అనంతరం పాక్పై భారత్ చర్యలు తీసుకోవడంతో దానికి బదులుగా పాక్ సైతం తన గగనతలాన్ని మూసివేసింది. ఖతార్లో ఉన్న
యుఎస్ ఎయిర్ బేస్పై ఇరాన్ మెరుపు దాడులతో విరుచుకుపడగా ఆ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పొరుగు దేశమైన ఖతార్పై ఇరాన్ దూకుడుగా వ్యవహరించిందని సౌదీ విమర్శించింది. ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలకు ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ తన దూకుడు చర్యలతో దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీస్తోందని సౌదీ మండిపడింది. తమ అణు కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికాకు స్వర్ణ శక్తులతో బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దోహాలోని యుఎస్ స్థావరాలపై 6 మిసైళ్లను ప్రయోగించింది. ఈ దాడులకు టెహ్రాన్ ధృవీకరించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఖతార్ వెల్లడించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గల్ఫ్ దేశాలను అంతర్జాతీయ వాణిజ్యంతో అనుసంధానించే హర్ముజ్ జలసంధిని మూసివేసే దిశగా ఇరాన్ ఆలోచిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే పెట్రోలియం, గ్యాస్ రవాణాకు పెద్ద ఆటంకం ఏర్పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఆ పరిస్థితులే తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా అమెరికా ఇతర దేశాల రక్షణతో చమురు ట్యాంకర్లు హర్ముజ్ గుండా ప్రయాణించవచ్చు. ఇక ఈ మార్గం ద్వారానే చైనాకు అధికంగా చమురు సరఫరా జరుగుతుంటుంది. తమకు మిత్రపక్షమైన బీజింగ్కు వ్యతిరేకంగా ఇరాన్ వ్యవహరించిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇరాన్, అమెరికా దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్లోని 3 అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. అయితే ఇరాన్కు సుదీర్ఘకాలం మిత్రదేశంగా ఉన్న రష్యా మాత్రం టెహ్రాన్కు సాయం అందించేందుకు ఇప్పటి వరకు ముందుకు రాలేదు. దీంతో ఈ విషయంలో రష్యాపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించాడు. రష్యా, ఇరాన్ దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్లో నివసిస్తున్నారని చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్లో డ్రోన్లు, క్షిపణులతో అటాక్ చేసింది. నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, క్రీడా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా డజనుకు పైగా ప్రజలు గాయపడ్డారు. మొత్తం 352 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అలాగే 11 బాలిస్టిక్ క్షిపణులు, 5 క్రూయిజ్ క్షిపణులతోనూ దాడి చేసిందని పేర్కొంది. అయితే 339 డ్రోన్లు, 15 క్షిపణులను తమ దళాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. లీడ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సెంచరీ నమోదు చేశాడు. ఈ కార్యక్రమంలో పంత్ చేసిన సెంచరీ సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం సాధించిన తర్వాత పంత్ సోమర్సాల్ట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ తర్వాత కూడా అలానే చేస్తాడేమో అనుకున్నారంతా. గ్లవ్, హెల్మెట్ తీసి రెడీ అయ్యేలా కనిపించాడు.